సుప్రీంకోర్టును తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆశ్రయించారు. తెలంగాణ సర్కార్ నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు మాజీ సీఎం కేసీఆర్. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం కేసీఆర్ పిటిషన్ను రేపు విచారించనుంది. మొత్తానికి విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపైన సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, తెలంగాణ కొనుగోలు వ్యవహారం అనేది సుప్రీంకోర్టుకు చేరుకుంది. అయితే విద్యుత్ కమిషన్ విచారణను నిలుపుదల చేయాలని చెప్పేసి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రేపు దీనికి సంబంధించిన పిటిషన్ అనేది కూడా విచారణకు రానుంది. దీనికి సంబంధించి జస్టిస్ జేబీ పార్దీవాలా అండ్ జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన విచారణను కూడా చేపట్టనుంది. సో మొత్తం మీద కూడా ఈ కేసుకు సంబంధించి 10/7/2024 కేసు అనేది ఫైల్ అయింది. దీన్ని వెరిఫై చేసిన తర్వాత 11/7/2024 కేసును అందులో ఆమోదింపజేయడం జరిగింది. కేసుకు సంబంధించి ఈ నెల 9వ తారీఖున సుప్రీంకోర్టులో డైరీ నెంబర్ అనేది కూడా రావడం జరిగింది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి రేపు విచారణ అనేది కూడా జరగబోతుంది. రేపటి విచారణలో మరి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇస్తుందా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ దాఖలు చేస్తున్నందున ఈ పిటిషన్ పై రిప్లై దాఖలు చేయాల్సిందిగా నోటీస్ అనేది కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంది. అయితే విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సో సుప్రీంకోర్టులో రేపు ఈ పిటిషన్ అనేది విచారణకు రానుంది. ఇటు చీఫ్ జస్టిస్, అదేవిధంగా జేబీ పార్దీవాలా, అదేవిధంగా మనోజ్ మిశ్రా ముగ్గురితో కూడిన ధర్మాసనం రేపు దీనిపై విచారణ జరుపునుంది. రేపు కేవలం నోటీసుల వరకే మాత్రం పరిమితం కావచ్చు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రిప్లై చేసిన తర్వాత దీనిపైన మిగిలిన విచారణ కూడా చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. రాజేశ్వర్, రైట్, థ్యాంక్ యూ శిరీష్.